అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది పాస్టర్లు, పెద్దలు, భక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా విజయ్ గారి తర్వాత, వివేక్ గారి తర్వాత మాడటం చాలా కష్టమైన పని. కానీ నాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృపా సమాజం పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజుతో పూర్తయింది. మే 2025న దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. వాస్తవంగా వివేక్ గారి గురించి విన్నా కానీ దీని ముందల వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు నేను. కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి, మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, దేవుడు మనకి పరీక్ష పెడతాడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు, కలిసికట్టుగా జయిస్తామని చెప్పాను. దాని తర్వాత వివేక్ గారు, ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇది మనందరికీ దేవుడు పెట్టిన పరీక్ష. ఇది కేవలం మీ ఒక్కరికే కాదు, మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు. కలిసికట్టుగా పునర్నిర్మించుకుందాం, కలిసికట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకు చెప్పాను. ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 7 నెలల్లో, నేను కూడా ఊహించలేదు 7 నెలల్లో మీరు పూర్తి చేయగలుగుతాడు. కానీ దేవుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి కనుకనే 7 నెలల్లో మనం ఇది పూర్తి చేసుకున్నాం. ఆనాడు పెద్దలకి చెప్పాను, మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం, హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను, మీరు అధైర్యపడద్దండి, ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి, అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం, అట్లనే పనిచేద్దాం అని పెద్దల్ని కూడా నేను కోరటం జరిగింది. ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతోనే గురువుగారు ఇంత అద్భుతంగా ఈరోజు మందిరం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు అన్నారు, ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసికట్టుగా వచ్చారు కనుకనే ఇంత అద్భుతంగా మనం చేసుకోగలామని చెప్పారు. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరాలనుకుంటున్నా, పెద్దల అనుమతితో ఒక విషయం కోరాలనుకుంటున్నా. క్రిస్మస్ మాసం వస్తుంది, మనం మన ఇంటి పక్కన వాళ్ళకి సహాయపడదాం. దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్నవారికి సహాయపడదాం, మన గ్రామంలో ఉన్నవారికి సహాయపడదాం. కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు, కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం. 2019 నుంచి 2019లో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు. కానీ ఆ రోజు కూడా నేను అనుకున్న పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని మీరందరూ గమనించారు. నేను ప్రచార ఆరబాటం చేయను, మనసులో ఏది అనుకుంటే అది చేయాలని కోరుకునే వ్యక్తిని. అట్లనే పని చేస్తాను. ముందు ముందు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం. నేను గ్రామాలు సందర్శించినప్పుడు మీరందరూ కమ్యూనిటీ హాల్లో, శ్మశానాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కోరటం జరిగింది. ఇప్పటికీ మీరు చూసుంటారు, కమ్యూనిటీ హాల్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం.
శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ నన్ను గతంలోనే కోరారు. ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజలు సేవలో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీ అందరికి హామీ ఇస్తూ, నిజంగానే మనందరం వివేక్ గారిని అభినందించాలి. నాకు విజయ్ గారు ఫోటోలు పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. సుమారుగా 38 సంవత్సరాలుగా చెమటోర్చి కష్టపడి మందిరం నిర్మించుకుంటే ఒక్క క్షణంలో అది పోయింది. ఆ ఫోటోలు చూస్తే ఇప్పుడు కూడా బాధేస్తుంది, తలుచుకుంటేనే బాధేస్తుంది. అలాంటిది ఆయన పట్టుదల, మనందరిది కాదు, ఆయన పట్టుదల చేయాలని ఒక సంకల్పం ఈరోజు మనందరినీ కలిసి తీసుకొచ్చింది. వివేక్ గారు దేవుడు నేను అన్నట్టు పరీక్ష పెడతారు. పాదయాత్రలో నాకు విజయ్ గారు పరిచయం అయ్యారు. ఆ రోజే విజయ్ గారు చెప్పా, దేవుడి నిర్ణయించారు, దేవుడు మనకు కలిపారు, కలిసికట్టుగా ముందరికెళ్దాం ఆనాడే విజయ్ గారు చెప్పా. ఈరోజు నేను అదే హామీ వివేక్ గారు కూడా ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. విజయ్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చినట్లయితే, మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ దయచేసి అందరు కాదు, కొంచెం ప్రెసిడెంట్ సెక్రటరీ ఇలాంటి వారు కూడా వస్తే, మన శాసనసభ్యులు కాబట్టి మంగళగిరి నియోజకవర్గ ఇద్దరు రండి, ఎక్కువ మంది వస్తే ఛాన్స్ ఉండదు. వారు సందర్భం కూడా క్రిస్మస్ కాబట్టి తుళ్ళూరు ఇంకా అన్నీ నేను పేరు పెట్టి పిలవలేను, ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ అంతే, ఎక్కువ మంది రావద్దు, అవకాశం లేదు. కేక్ కట్ చేయించి మంగళగిరి సేవకులకి లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా బట్టలు పెడతారు. ఇది క్రిస్మస్ సీజను. ఈరోజు ఇక్కడతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని మేము అనుకుంటున్నాము. ఫస్ట్ టైం సేవకులు కొత్తగా రెండోసారి మందిరంలోకి వచ్చారు కాబట్టి బేతి వివేక్ గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకేష్ సార్ ఆ యొక్క వస్త్రాలని బేతి వివేక్ గారికి బహుమతిగా ఇస్తారు. అవునండి. వెలిసింది అనింగిలో తెగను మురిసింది, దూత వచ్చింది అనింగిలో గురుతు వరిసింది. తార వెలిసింది అనింగిలో మురిసింది, దూత వచ్చింది అనింగిలో గుర్తు వెలిపింది. రాజులకు
రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. పాటా పండుగ దైవజనులు అల్లూరి విశ్వప్రసాద్ గారు, దయచేసి అల్లూరి విశ్వప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అల్లూరి విశ్వప్రసాద్ గారు వెంటనే రండి ప్లీజ్. ఒక్క ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మీ అందరూ మీ చేతులు ఇటువైపు చాపుతారా? మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి వైపు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభిషిక్తులు అనేటువంటి దైవజనుల వైపు. దేవుని ఆత్మచేత ఎవరైతే ప్రేరేపించబడతారో వారి ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను, అలాగే ఇది బూడిదగా అయిపోయినటువంటి దీన్ని పూదండగా ఎలా ఆశీర్వదించారో, అలాగే అమరావతి, ఆగిపోయిన అమరావతి మళ్ళీ తిరిగి ఎలా ఆరంభమైందో, రానున్న కాలంలో గొప్ప రాజ్యాన్ని ప్రజా రాజధాని, అందరూ చెప్పండి, ఏ రాజధాని? ప్రజా రాజధాని ప్రపంచమంతా ఎదురు చూసే విధంగా మన మంత్రివర్యులు, అలాగే వారి సహకారంతో, అలాగే మన ముఖ్యంగా మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మనం ఎప్పుడు మన సహకారాన్ని ప్రార్థనాపూర్వకంగా అందిద్దాం. ఆమెన్. ప్రార్థన చేద్దాం అందరం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు నీ పిలుపు చేత, నీ అద్భుతమైనటువంటి మాట చేత, మహత్తు చేత ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మా వివేక్ గారిని ఓ కుటుంబంగా ఈ ప్రాంతాలకు తీసుకుని వచ్చి మంగళగిరిలో ఈ సేవలు ఇలా జరగడానికి నువ్వు చేస్తున్న సహాయంలో వచ్చినటువంటి ఆ ప్రమాదంలో ఈ ఎంత కాలిపోగా ఈ రోజున మరలా తిరిగి పునర్నిర్మించుకోవడానికి మరింత పునరుద్ధరణతో, ఉజ్జీవంతో గొప్ప కార్యాలు రానున్న కాలంలో ప్రజలకు సేవ చేయడానికి నీ దాసులకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మా మధ్యలోకి వచ్చిన మంత్రివర్యులను, నారా లోకేష్ గారి ఫ్యామిలీని, కుటుంబాన్ని, ఈ ప్రభుత్వాన్ని మరింతగా ఆశీర్వదించి గొప్ప పాలన జరిగించే ప్రభుత్వముగా ఆశీర్వదించి దీవించమని, ఆయుష్ ఆరోగ్యాలతో నడిపించమని, మేమందరం విశ్వాసులము, నాయకులము, సేవకులము, మతాలు లేతే కుటుంబాలు, అక్కడక్కడ కులాలు లేతే భేదాలు విభేదాలతో లోకం ఉండగా మేము అలా కాకుండా సమాజంలో మేమందరం కలిసి జీవించేటట్లుగా ఐక్యత కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయమని, ఈరోజు ఇంత గొప్ప కార్యాన్ని ఇలా జరిగించినందుకు నేను స్తుతిస్తూ మిగిలిన కార్యక్రమంలో తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తదాస్తు. దేవుడు అలా జరిగించునుగాక. ఆమేన్.